ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో 12 శాసనసభ నియోజకవర్గాల్లో చీరాల శాసనసభ నియోజకవర్గం ఒకటి. చిన్న బాంబేగా పేరు పొందిన చీరాలలో ఏం జరుగుతోంది? రాజకీయంగా అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? గ్రూప్ పాలిటిక్స్ తో కొట్టుమిట్టాడుతున్న వైసీపీ అక్కడ టికెట్ ఎవరికి ఇవ్వనుంది? టీడీపీ అభ్యర్థిగా ఎంతమంది రేస్లో ఉన్నారు? అభ్యర్థుల వేటలో పార్టీ అధిష్టానం ఏం ఆలోచిస్తున్నాయి? జరిగిన అభివృద్ధిపై ప్రజలు ఏమంటున్నారు? రసవత్తరంగా మారిన చీరాల పాలిటిక్స్ పై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. జిల్లాల విభజన ముందు వరకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొనసాగేది. చీరాల వేటపాలెం 2 మండలాలతో ఉండే ఈ సెగ్మెంట్ జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో భాగమైంది. చీరాలలో వస్త్ర వ్యాపారం భారీగా జరుగుతోంది. దీంతో చీరాలను చిన్న ముంబాయిగా పిలుస్తారు. క్వాలిటీ జీడిపప్పుకు పేరుగాంచిన వేటపాలెం కూడా ఈ నియోజకవర్గంలో భాగమే. జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసుకుంటే పేదవారికి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాబట్టి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చీరాల నియోజకవర్గాన్ని ఒక్కసారి ఆలోచిస్తే చీరాల నియోజకవర్గంలో శాంతి భద్రతలు కానీ అభివృద్ధిలో కానీ అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారు కానీ వారి తనయుడు చీరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వెంకటేశ్వర గారి నాయకత్వంలో చీరాల నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నట్టు మేము తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి ఆ సంక్షేమ ఫలాలని అవినీతి లేకుండా అందిస్తున్నటువంటి ఏకైక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక ఇంగ్లీష్ మీడియం పేద బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి తద్వారా ఒక మంచి నైపుణ్యమైన విద్యావంతులుగా తీర్చిదిద్దేదానికోసం ఆయన చేస్తున్నటువంటి కృషి గర్వకారణమైనది. అదేవిధంగా చీరాల్లో మన కరణం బలరామకృష్ణమూర్తి గారు వారు మంచి దాదాపుగా 40 ఏళ్ల పాటు రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. వారు ఈ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఏదైతే డెవలప్మెంట్ విషయాలు ఉన్నాయో రోడ్లు కానీ డ్రైన్లు కానీ బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో రైతు భరోసా కేంద్రాలు కానీ హెల్త్ సెంటర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కార్యక్రమాలన్నీ జరిగేటట్టుగా చూశాడు. తమిళనాడు మాజీ గవర్నర్ ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోసయ్య 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2009, 2014 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడి నుంచి 2 సార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆమంచిపై టీడీపీ నుండి పోటీ చేసిన కరణం బలరామకృష్ణమూర్తి విజయం సాధించారు. ఆ తర్వాత కొంతకాలానికి నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ వైసీపీకి మద్దతు ఇచ్చారు. ఇక 1994 నుండి 2019 వరకు జరిగిన 6 అసెంబ్లీ ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే అందులో 3 సార్లు టీడీపీ విజయం సాధించగా 2 సార్లు కాంగ్రెస్, ఒకసారి నవోదయం పార్టీ తరపున ఆమంచి కృష్ణమోహన్ విజయం సాధించారు. నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పరంగా ఇప్పుడున్నటువంటి రూలింగ్ అధికారంలో ఎక్కడా కనపడట్లేదు. ఈ గత 5 సంవత్సరాల్లో ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ శిలాఫలకాలకే కానీ దేనికి కూడా మోసుకున్న సందర్భం లేదు. ఇప్పుడు ఈ ఉన్న రోడ్డు, ఈ సిమెంట్ రోడ్డు 4.5 సంవత్సరాలు పట్టింది ఈ సంవత్సరం. అదేవిధంగా చీరాల మసీద్ సెంటర్లో ఉన్న రోడ్డు ఎంతో ట్రాఫిక్ రోడ్డు. అది ఒక రోడ్డు వేస్తే ఒక రోడ్డు ఇవ్వడానికి కనీసం 1 నెల 2 నెలల్లో క్లియర్ అయిపోతుంది. ఇప్పటికీ సమస్యగానే ఉంది. ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ప్రజలకు మన్నన పొందే విధంగా ఉండాలి తప్ప వేరే విధంగా ఉండకూడదు. చీరాల పర్టికులర్ టౌన్కి సంబంధించి అయితే అందుగా అభివృద్ధి జరిగిన చరిత్ర, ఒక కొత్త రోడ్డు సీసీ రోడ్డు వేసిన చరిత్ర లేదు. ఉన్న రోడ్డుని కంప్లీట్ చేయడానికి ఇప్పటివరకు పెద్ద నానా పతంగాలు పడి ఈ రోడ్డు అవ్వడానికి 4.5 సంవత్సరం పట్టింది. అనేక సంస్థల మీద పన్నుల భారం వేసి ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతూ ఈరోజు ఏ విధంగా మనం ఇబ్బందులు పడుతున్నాం అనేది ప్రతి ఇంటిలో ఒక మహిళని అడిగినా ఒక పెద్ద ఆయన్ని అడిగినా మనకి గుర్తు చేస్తారు. ఏది మింగలేక కక్కలేక బయట చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు పరిపాలన జరుగుతుంది. చీరాల నియోజకవర్గం అభివృద్ధి చూసుకుంటే ఎక్కడేసిన గొల్లలు అక్కడే ఉంది. గతంలో అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీలు ఏవైతే ఇక్కడ శిల్పాలు వేశారో అవి విశ్రమించి వీళ్ళు సొంత లాజిక్గా వీళ్ళకి ఏదన్నా ఉపయోగపడే
కాంట్రాక్టులు ఉంటే అవి చేసుకోవటమే తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చీరాల మున్సిపాలిటీ కానీ చీరాల అధికారులు కానీ ఎవరు స్పందించట్లేదు. వాళ్ళకి కమిషన్లు దేంట్లో వస్తాయో దాంట్లోనే స్పందించే విధంగా పరిపాలన చేసుకుంటున్నారే కానీ